2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. ఇక మిగిలింది కేవలం 3 మ్యాచ్లు మాత్రమే. అందులో వరుసగా ఏ టీం అయితే 2 మ్యాచ్లు గెలుస్తుందో ఆ టీం వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది. ఈ క్రమంలో టీమిండియా మరోసారి వరల్డ్ కప్ విజేతగా నిలవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇదంతా ఈజీ కాదు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ వంటి స్ట్రాంగ్ టీంను టీమిండియా ఫేస్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టులో ఉన్న లోపాల గురించి విశ్లేషిస్తూ వాటిని సరిచేసుకోకుంటే టీమిండియా ముందుకెళ్లడం కష్టమంటూ హెచ్చరించాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, వెస్టిండీస్తో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ 10 రన్స్కే అవుట్ అవడం నన్ను ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే అభిషేక్ బ్యాటింగ్లో నాకొక లోపం కనిపించింది. అదేంటంటే అభిషేక్ షాట్ ఆడే సమయంలో వెనుక మోకాల్ని ఎక్కువగా బెండ్ చేస్తున్నాడు. దానివల్ల సరైన బ్యాలెన్స్ కుదరక షాట్లో పవర్ జనరేట్ కావడం లేదు. క్వాలిటీ బౌలింగ్ను ఫేస్ చేయాలంటే బాడీ వెయిట్ ఫ్రంట్ లెగ్ పై ఉండాలి. అప్పుడే షాట్లో పవర్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి అభిషేక్ ఆడే విధానం నాకు ఆందోళన కలిగిస్తోందంటూ ఇర్ఫాన్ తెలిపాడు. ఇక సూర్యకుమార్ యాదవ్కు సైతం ఇర్ఫాన్ పఠాన్ కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. సూర్య ఆరంభంలో అద్భుతమైన షాట్స్ ఆడుతున్నప్పటికీ పెద్ద స్కోర్ సాధించలేకపోతున్నాడు. అమెరికాపై చేసిన 84 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ తర్వాత సూర్య మళ్ళీ ఆ స్థాయిలో మెరవలేదు. కాబట్టి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ వంటి స్ట్రాంగ్ టీంతో ఆడేటప్పుడు సూర్య ఎక్కువసేపు క్రీజ్లో గడపడం ముఖ్యం. 1-2 బిగ్ షాట్స్ ఆడి వెళ్ళిపోకుండా చివరి వరకు క్రీజ్లో ఉండి ఇన్నింగ్స్ను నడిపించాలని ఇర్ఫాన్ సూచించాడు. ఇక వెస్టిండీస్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా సెమీస్కు చేరిన తీరును పఠాన్ ప్రశంసించాడు. టార్గెట్ 195 రన్స్ ఉన్నప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదు. స్టార్టింగ్లో వికెట్స్ కోల్పోయిన సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియాకు విజయం అందించాడు. సంజుతో పాటు తిలక్, హార్దిక్ మంచి సపోర్ట్ అందించారంటూ పఠాన్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించడం టీంలో కాన్ఫిడెన్స్ను పెంచినప్పటికీ సెమీస్లో ఇంగ్లాండ్ బౌలింగ్ను ఎదుర్కోవాలంటే టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ అందించాలని పఠాన్ తేల్చి చెప్పాడు.